హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము చూడండి కాలీఫ్లవర్, ఓకే, కాలీఫ్లవర్ 65, ఓకే, గోబీ 65 ఈరోజు తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఓకే. ఇప్పుడు మనము ఈ ఆకులు తీసేసి శుభ్రంగా ఇలా కట్ చేసుకుందాం. ఇది స్నాక్ లాగా చాలా బాగుంటుంది కదా. ఇవి సైడ్ డిష్ కానీ పప్పు, సాంబార్, ఏంటి రసం ఇలా చేసుకొని ఇవి గోబీ 65 చేసుకుంటే సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. చూడండి, చాలా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ విధంగా మనము కట్ చేసుకుందాం. చూడండి, ఓకేనా. ఇప్పుడు మనము ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఏంటి లైట్గా సాల్ట్, 1 స్పూను పసుపు వేసి ఇవి కాస్త హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఓకే, ఈ గోబీ హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, ఇందులో పురుగు ఉంటుందండి. ఆ పురుగు మనము చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా మనము గోబీ కట్ చేసుకున్నాం కదా, కాలీఫ్లవర్ ఒకసారి శుభ్రంగా కడగదాం. ఓకే, కడిగి తీసుకొస్తాం. ఇప్పుడు మనము కొంచెం నీళ్ళు పోసుకుందాం. పసుపు, కొంచెం సాల్ట్. చూడండి, మనం ఇందులో పసుపు సాల్ట్ వేసాం కదా, నీళ్లు కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా ఒలిసి శుభ్రంగా నీట్గా కడిగిన కాలీఫ్లవర్ ఇందులో వేసుకుందాం. ఫస్ట్ మనకు నీళ్ళు అనేది మరగాల. ఓకే, చూడండి, మనకు నీళ్లు మరిగినాయి కదా. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ వేస్తున్నామండి. ఒక 5 నిమిషాలు మనము ఈ కాలీఫ్లవర్ బాయిల్ చేసుకుందాం. చూడండి, మనకు 5 నిమిషాలు అయిపోయింది. స్టవ్ కట్టేసి ఈ ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఈ కాలీఫ్లవర్కి మసాలా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఒక జల్లీలో వడకడుతున్నా. చూడండి, ఈ విధంగా నేను బాయిల్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, హాఫ్ బాయిల్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుందాం. ఓకే కదా. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోతుంది కాబట్టి చెయ్యి అనేది మనకు కాలకుండా ఉంటుంది. వేడి మీద కోటింగ్ అనేది పట్టుకోదు, నీళ్ళున్నా కాస్త పట్టుకోదు కోటింగ్. ఓకే, ఇప్పుడు మనము మసాలా కలుపుకుందాం. మసాలా కలుపుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం 2 పూలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్పూన్తో 3 స్పూన్లు మైదా వేస్తున్నాం. అలాగే 2 స్పూన్లు కార్న్ పౌడర్. మనకు క్రిప్సీగా రావాలి కాబట్టి 1 స్పూను బియ్యం పిండి వేస్తున్నాం, రైస్ పౌడర్. కోటింగ్ బాగుంటుంది కదా కాలీఫ్లవర్కి. మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే మనం చేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్, సరిపడా సాల్ట్. ఓకే, మనం కోటింగ్ కలుపుకుందాం. కోటింగ్ కలుపుకున్న తర్వాత ఒకవేళ తగ్గితే తర్వాత మళ్ళీ మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే, 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను గరం మసాలా. చూడండి, 1/2 స్పూను కారం వేస్తున్నా. ఈ కారము స్పైసీ ఎక్కువ ఉంది కాబట్టి 1/2 స్పూను మాత్రమే వేస్తున్నా. 1 నిమ్మకాయ. ఓకే, ఇప్పుడు మనం నిమ్మకాయ రసం పిండుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనము ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా పిండికి. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు పోస్తున్నా ఫ్రెండ్స్. మనం ఎక్కువ నీళ్లు పోయకుండా కరెక్ట్గా ఉండాలి. మనకు ఐటమ్ మనకు పీసెస్కి కోటింగ్ పట్టుకునే విధంగా మనకు నీళ్లు మనం కలుపుకోవాలి.
చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనము కోటింగ్ ఈ విధంగా కలుపుకోవాలి. మనం చూడండి, గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా కరెక్ట్గా ఇలా జారుతుండే విధంగా కలుపుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మనము కాలీఫ్లవర్ ఇందులో వేసుకొని కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా బాయిల్ చేసుకున్నాము, హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మనము ఈ సైజు ఉన్నాయి కదా ఇందులో వేస్తున్నాం. 5 నిమిషాలు హాఫ్ బాయిల్. ఇప్పుడు మనము ఇదంతా నీట్గా కలుపుకుందాం. ఈ కోటింగ్ అంతా పీసెస్కి పట్టాల. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చూడండి, కోటింగ్ అని ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉంది, చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే, పక్కన పెట్టుకొని మసాలా అంతా కలిపాం కదా. చూడండి ఎంత నీట్గా కలుపుకున్నామో. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం, ఆయిల్ వేడి చేసుకుందాం ఈ లోపు. చూడండి, మనకు 5 నిమిషాలు అయిపోయిందండి. ఆల్రెడీ ఆయిల్ వేడవుతుంది. సిమ్లో పెట్టుకొని మనము చూడండి ఒక్కొక్క పీస్ మనము ఆయిల్లో వేద్దాం. ఆయిల్ వేడైందండి ఫ్రెండ్స్. మనము ఐటమ్ ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, నిదానంగా ఏంటి ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చేతి మీద పడితే బొబ్బులు వస్తాయి కదా, అందుకని చాలా జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్. అది మాకంటే అలవాటు కాబట్టి మేము ఫాస్ట్గా వేయగలము. మీరు చాలా జాగ్రత్తగా పోయే దగ్గర ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, మనము గోబీ ఆయిల్ వేసాం కదా, ఎమ్మటే దీన్ని తిప్పకూడదు మనం. ఏంటి ఒక 5 నిమిషాల తర్వాత మనము ఇలా తిప్పుకోవాలా. ఎందుకంటే అడుగు పట్టకుండా లాస్ట్లోకి వెళ్ళేసరికి కోటింగ్ అనేది అలాగే పట్టుకోకుండా. ఓకే, చూడండి ఇప్పుడు మనము క్రిప్సీగా అయ్యేంత వరకు 10 నిమిషాలు రోస్ట్గా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, గోబీ 65 రెడీ అయింది. చూడండి, ఫైనల్గా 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. మనము పచ్చిమిర్చి కరివేపాకు లైట్ రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు గోబీ 65 రెడీ అయిపోయిందండి. తీసేస్తున్నాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనకు గోబీ 65 చూడండి మంచి క్రిప్సీగా చూడండి లోనగా ఉడికింది. మనకు చాలా బాగుంటుందండి ఐటము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మనకు చేతికి అంటట్లా. ఓకేనా, చూడండి ఇదే విధంగా మీరు కానీ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్. మనకు గోబీ 65 రెడీ అయింది. చెప్పా కదా, మంచి క్రిప్సీగా 65 రెడీ అయింది మనకు. అయితే ఫ్రెండ్స్, మీరు సాంబార్ కానీ రైస్, సాంబారు, పప్పు, అలాగే రసం, ఓకే ఇవి చేసుకొని మీరు ఈ విధంగా మీరు సైడ్ డిష్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ పూట, సాయంత్రం పూట పిల్లలకి కర్రీ కాకుండా ఇదిలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు, వద్దనకుండా తింటారు ఇవి. ఓకేనా, కర్రీ చేస్తే కొంతమంది పిల్లలు తినరు, ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఈజీగా. చాలా బాగుందని. ఓకే ఫ్రెండ్స్, అందుకని మీకు ఈరోజు ఈ గోబీ 65 చూపించే వీడియోలో. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి. ఓకే, గోబీ వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఒక ముక్క టేస్ట్ చూసా. అప్పుడు సూపర్ అంటే సూపర్ గా ఉంది, నిజం చెప్తున్నా, చాలా బాగుంది. టేస్ట్ చూసా ఫ్రెండ్స్, ఆగలేక. చాలా బాగుంది అసలు. స్నాక్స్ లాగా, సాంబార్ లో సూపర్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. బాబా వేడిగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వేడి ట్రై చేయండి తప్పకుండా. టమాటో పప్పు, నెయ్యి పెట్టుకొని సైడ్ డిష్గా తింటే టచింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.